హలో నమస్తే వెల్కమ్ టు శ్రీమన్ ద్వీపేశ్వరి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా మంచిగా బాగుండాలని ఆ జగన్మాతని ప్రార్థిస్తూ మీ మన ద్వీపేశ్వరి ఛానల్ మాలతి మీకు హాయ్ చెప్తుంది. ఈరోజు నేను ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇది చాలామందికి తెలియదు అనుకుంటాను. ఏమిటి అంటే అమ్మవారు తిరుచిరాపల్లి అమ్మవారు అన్నమాట. అంటే అఖిలాండేశ్వరి, ఆదిశక్తి అఖిలాండేశ్వరి, మాం పాహి అఖిలాండేశ్వరి. ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాం. మనం టూర్లు వెళ్తూ ఉంటాము. చాలామందికి టూర్ బస్ ఎక్కేస్తూ ఉంటారు. 10 టూర్లు 10 క్షేత్రాలు, తమిళనాడు యాత్ర అనేసి అలా తిరిగేస్తూ ఉంటాం కదా. కానీ వాటిల్లో తిరుచిరాపల్లి అమ్మవారు అని అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారు, ఆ అమ్మవారి ప్రత్యేకత ఏమిటి అనే దాని గురించి నేను చెప్తాను. ఎందుకంటే మనం ఒక క్షేత్రం యొక్క ప్రత్యేకతను తెలుసుకొని మనం ఆ అమ్మవారిని దర్శిస్తే ఇంకా మనము చూసాము, దండం పెట్టుకున్నాము అనేది కాకుండా ఇంత శక్తివంతమైన అమ్మవారిని మనం దర్శించుకున్నామనే ఒక ప్రత్యేకమైన అనుభూతి, ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. తిరుచిరాపల్లి తమిళనాడు సమీపంలో జంబుకేశ్వరం తిరువానైక్వైల్ అనే చోట అఖిలాండేశ్వరి అమ్మవారు ఉన్నారన్నమాట. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే చెవి కమ్మలు, తాటంకాలు అంటే చెవి కమ్మలు అన్నమాట. ఈ చెవి కమ్మలు చూడండి, అమ్మవారు ధరించిన ప్రతి ఒక్క ఆభరణం పైన కూడా ఒక వెనకాల ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన ఒక వృత్తాంతం ఉంటుందన్నమాట. ఏమిటి అంటే ఈ చెవి కమ్మలు, తాటంకాలను ఆదిశంకరాచార్యుల వారు ఒక జగత్ మంచి కోసము ఆయన ఇవి చేపట్టినాడనమాట. ఈ పని, ఈ కార్యము శైవ శాక్త సాంప్రదాయాల్లో విశిష్టమైన కార్యం అన్నమాట. ఇది ఏమిటి అంటే ముందు ఈ అమ్మవారికి తాటంకాలు, చెవి తాటంకాలు అనే పేరు ఎక్కువగా ఎందుకు వచ్చింది అనేది చూస్తే ముందు పూర్వము జంబుకేశ్వరంలో వెలసిన అఖిలాండేశ్వరి దేవి అత్యంత ఉగ్ర రూపంలో ఉండేదన్నమాట. అమ్మవారి శక్తి అనుగ్రహము ఎంత తీవ్రంగా ఉండేవంటే ఆమెను ఆ మాతను మనము నేరుగా దర్శించుకోవడానికి మన భక్తులందరూ చాలా భయపడిపోయేవారు అన్నమాట. ఉదయం ఆలయం తలుపులు తీసి అర్చకులు కూడా అమ్మవారి తీక్షణమైన చూపులకి తట్టుకోలేకపోయేవారు అన్నమాట. అలాంటప్పుడు ఆ పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటూ వస్తున్న ఆదిశంకరాచార్యుల వారు ఆ దేశాటనలో భాగంగా ఈ క్షేత్రంలోని అమ్మవారిని దర్శించుకున్నప్పుడు లోకబాధను శాంతపరచాలి అనేసి ఒక ఉపాయాన్ని ఆలోచించాడనమాట. ఏమిటి అంటే అమ్మవారిలోని అపారమైన ఉగ్రశక్తిని తగ్గించడానికి శంకరాచార్యుల వారు 2 శ్రీచక్రాలని రూపొందించారు. ఏమిటి అంటే ఇక్కడ ఇవే తాటంకాలుగా విశిష్టత పొందుతాయన్నమాట. ఈ 2 శ్రీచక్రాలని శంకరాచార్యుల వారు పెద్ద చెవి కమ్మలుగా తయారు చేసినాడు. శ్రీచక్రము అంటే ఎక్కడుంటుంది? అమ్మవారి పాదాల ముందర ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఉంటారు కదా. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే తిరుచిరాపల్లి అఖిలాండేశ్వరి అమ్మవారి గుడిలో అమ్మవారి చెవి కమ్మలుగా శ్రీచక్రాలని మలిచారనమాట ఆదిశంకరాచార్యుల వారు. అలా 2 శ్రీచక్రాలని తయారు చేపించి దాన్ని అమ్మవారికి తాటంకాలు అంటే చెవి కమ్మలుగా అలంకరించారన్నమాట. ఎందుకు అలా చేశారు అంటే ఇప్పుడు ఒక శ్రీచక్రము కుడి చెవికి పెట్టే కమ్మ, అదే శ్రీచక్రం తాటంకాన్ని
శ్రీచక్రము ప్రతిష్ఠించినారు. కుడి చెవికి పెట్టే కమ్మలాగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించేసినారు. ఇది అమ్మవారిని ప్రసన్నం చేసి ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించేలా చేస్తుందన్నమాట. ఎడమ చెవికి పెట్టే కమ్మలాగా చేసిన చక్రం వచ్చేసి శివచక్రము. ఇక్కడ ఈ శివచక్రంలో గణపతి చక్రాన్ని శివుడు మరియు గణపతి చక్రాన్ని ప్రతిష్ఠించినారు. ఈ 2 చక్రాలని, కుడి చెవికేమో శ్రీచక్రాన్ని, ఎడమ చెవికేమో శివచక్రాన్ని ప్రతిష్ఠించినారు. ఎందుకు అలా ప్రతిష్ఠించినారు అంటే అమ్మవారు నిరంతరము తన చెవులకున్న అమ్మవారు ఇట్లా ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఈ చూపుల నుంచి వచ్చే ఆ ప్రచండమైన శక్తి, కాంతి, వెలుగులంతా ఈ శ్రీచక్రాలపైన పడుతూ వస్తుందన్నమాట. ఇట్లా చూసినప్పుడు ఆ ప్రసరణ శ్రీచక్రాలు తాకుతుంది కదా. అలా తాకడం వల్ల ఏమవుతుంది, అమ్మవారిలో ఉండే ఉగ్రశక్తి అంతా ఆ చక్రంలోకి శోషించబడి, అంటే దాంట్లోకి ఐక్యమైపోతూ ఆ అమ్మ పరమ శాంతమూర్తిగా, కరుణారసమూర్తిగా మారిపోయారనమాట. అప్పుడు అమ్మవారి మూర్తి విగ్రహం ఉంది కదా, ఆ మూర్తిని దర్శించినప్పుడు మనము భక్తులు ముందు చెప్పాను కదా చాలా రౌద్రంగా ఉండేదని, అంతటి శక్తి లేకుండా అమ్మను దర్శిస్తే చాలు ప్రశాంతమైన అనుభూతి కలిగేదన్నమాట. ఇంకా ఆదిశంకరాచార్యుల వారు ఏం చేశారు, ఇంకా ఏమైనా కొద్దో గొప్ప ఏమైనా అమ్మవారిలో కోపం ఉందో ఏమో, రౌద్రం మిగిలిందో ఏమో అనే అనుమానంతో వినాయకుడి ప్రతిష్ఠ కూడా చేశారనమాట. ఎక్కడ అంటే తాటంకాలు అలంకరించిన తర్వాత అమ్మవారి శక్తి ఇంకా ఎక్కడ తీక్షణంగా ఉందో అని శంకరాచార్యుల వారు అమ్మవారి గర్భగుడికి ఎదురుగా విఘ్నేశ్వరుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు. ఎందుకు అమ్మవారికి ఎదురుగా విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించారు అంటే, ఏ తల్లైనా తన బిడ్డను చూసినప్పుడు ఎంతటి కోపమైనా మరచిపోయి వాత్సల్యంతో నిండిపోతుందన్నమాట. అలా అఖిలాండేశ్వరి దేవి తన ఎదురుగా ఉన్న పుత్రుడైన వినాయకుడిని చూడడం వల్ల ఆమె పూర్తిగా ప్రసన్నమూర్తిగా మారిపోయారన్నమాట. ఇలా శంకరాచార్యులు వారు చేసిన ఈ తాటంక ప్రతిష్ట వల్ల అఖిలాండేశ్వరి అమ్మవారు భక్తుల కోరిక తీర్చే కల్పవల్లిగా మారారన్నమాట. నేటికి ఈ క్షేత్రంలో అమ్మవారి తాటంకాలకు విశేష పూజలు జరుగుతాయన్నమాట. ఒకవేళ ఆ తాటంకాలు అరిగిపోతే లేదా ఏదైనా వాటికి మరమ్మతులు జరుగుతాయి ఏదన్నా అనుకున్నప్పుడు ఆ శంకరాచార్యుల పీఠాధిపతులు మాత్రమే, కంచి కామకోటి పీఠాధిపతులు మాత్రమే స్వయంగా వచ్చి వాటిని స్పృశించి పునరుద్ధరణ మరమ్మతులు చేసేవారన్నమాట. ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇలా తిరుచిరాపల్లి సమీపంలోని జంబుకేశ్వరంలో తిరువానైక్కవల్ అనే ప్లేస్ అన్నమాట. జంబుకేశ్వరాన్ని తిరువానైక్కవాల్ అంటారనమాట. అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకాలు, చెవికమ్మల వెనుక ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మికత, చారిత్రక వృత్తాంతం ఇది శివశక్తి సాంప్రదాయాల్లో అత్యంత విశిష్టమైనదిగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనము ఈరోజు ఇలా అమ్మవారి గురించి ఒక మంచి విషయాన్ని మీకు అందించాను అనుకుంటాను. చాలా బాగుంది కదా. ఈ వీడియోని ఇలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియోని వింటేనే మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.